చేస్తాడు అంటే ఎంతో ప్రణాళిక చేసి దానికి వెనకాల కొన్ని సంవత్సరాల వర్క్ జరిగితే ఏమవుతుంది అంటే సినిమా అనేది బయటికి వస్తుంది. అలాగే మనం కూడా ఈ భూమిపైకి వచ్చే ముందు అక్కడ ఏంటి అంటే ఎంతో ప్రణాళిక, ఎంతో కాంపిటీషన్. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ సీటు, ఒక మెడికల్ సీట్ కావాలి అంటే ఏం చేస్తారు? కౌన్సిలింగ్ చేస్తారు, అవునా? మెడికల్ సీట్కి కౌన్సిలింగ్ అయితే ఎంతలో ఉంటాయి అంటే లక్షలలో ఉంటాయి. మరి ఈ భూమిపైకి మనం వచ్చే ముందు ఏంటి అంటే కొన్ని కోట్లలో కాంపిటీషన్ నెగ్గి ఈ భూమిపైకి మనం వచ్చాము. ఊరికే ఆషామాషిగా మనం ఈ భూమిపైకి రాలేదు. మరి ఈ భూమిపైన 84 లక్షల జీవులు, జీవరాశులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 84 లక్షలు. ఒక సందర్భంలో వశిష్ఠుల వాళ్ళు ఎవరు అంటే రాముడికి ఆత్మజ్ఞానాన్ని బోధించిన వాళ్ళు. రథంపై వెళ్తూ ఉంటే ఒక కీటకము ఎదురుపడి ఏం చేస్తూ ఉంటుంది అంటే భయపడుతూ ఉంటుంది అన్నమాట. ఒక కీటకం ఎదురుపడి భయపడుతూ ఉంటే వశిష్ఠుల వాళ్ళు ఆ కీటకాన్ని అడుగుతాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు కూడా భయం వేస్తుందా అంటే అప్పుడు ఆ కీటకం చెప్తుంది, నీకు ఏ విధంగా అయితే ఆహారం పైన దృష్టి ఉంటుందో మాకు కూడా ఆహారం మీద దృష్టి ఉంటుంది. అలాగే నీకు ఏ విధంగా అయితే ఇంద్రియ సుఖాలు ఉంటాయో మాకు కూడా ఆ సుఖాలు ఉంటాయి. అంటే ఏవైతే మిగతా 83,99,099కి అన్నిటికీ ఏ విధంగా ఉంటాయో మానవుడికి కూడా ఉంటాయి. కానీ మానవుడికి అదనంగా 2 ఉంటాయి. ఏముంటాయి? వాటితో పాటు అదనంగా 2 ఉంటాయి. ఏముంటాయి? మనస్సు, బుద్ధి. ఏముంటాయి? మనస్సు, బుద్ధి. మరి ఏదో పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, ఇది సామాన్యంగా జరిగేది. అందులో గొప్ప విషయం ఏమీ లేదు. అంటే ఏ విధంగా మిగతా జీవరాశులకు జరుగుతున్నాయో మానవుడికి కూడా జరుగుతున్నాయి. మరి మానవుడిలో అదనంగా ఏముంది అంటే మనస్సు, బుద్ధి అనేది ఉంది. మరి మనం ఏం చేయాలి అంటే ఈ మనస్సు గురించి, బుద్ధి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు 100% దేహస్థితిలో ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నట్టు అంటే చతుర్విధ పురుషార్థాలలో మొట్టమొదటిదైన కామము. అంటే ఎంతసేపు ఏంటి అంటే కానా, పీనా, సోనా, ఎంతసేపు వీడి సుఖాల గురించి, వీళ్ళ స్వార్థం గురించి, ఈ దేహాన్ని ఏ విధంగా సుఖ పెట్టాలి, అవునా? ఈ దేహాన్ని ఏ విధంగా మేపాలి, అవునా? ఇంకా ఏంటి అంటే ఈ దేహాన్ని ఎలా డెకరేషన్ చేయాలి, అవునా? మరి ఇంకా జీవితం అంతా ఒకరికి ఏమై ఉంటుంది అంటే జుట్టు తెల్లబడి ఉంటాయి. జుట్టు తెల్లబడితే దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు? జుట్టు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాడి జీవితం అంతా దేనిపైన దృష్టి పెట్టింటాడు? జుట్టు మీద పెట్టింటాడు. ఇంకొకరు ఎలా ఉనింటారు అంటే నల్లగా ఉనింటాడు. ఎంతసేపు దేని గురించి ఆలోచిస్తాడు? తెల్లగా ఈ దృష్టి అంతా దేని మీద ఉంటది? ఎప్పుడు ఎట్లా ఇంకొకరికి ఏమని ఉంటుంది అంటే పొట్టు ఉంటుంది. ఏముంటది? ఎంతసేపు దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు? ఇది ఎప్పుడు కరిగిపోద్ది. ఈ ఆడల పరిస్థితి ఏంటంటే సన్నగుంటే సన్నగున్నాను అని ఏడుస్తారు, లావున్నాను అని ఏడుస్తారు. సన్నగున్నా ఏడిపే, లావున్నా ఏడిపే. మరి ఈ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. మార్పు అనేది సహజం అనేది వాళ్ళకి తెలియదు. మరి ఇంకా ఏం చెప్పవచ్చు అంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మరి బాల్యం ఉంది, ఇదే జీవితంలో యవ్వనం వస్తుంది, తర్వాత ప్రౌఢ దశ వస్తుంది, తర్వాత వృద్ధాప్యం వస్తుంది. మరి బాల్యంలో తల్లిదండ్రులతో గడిపింటాం. ఇంకో వయసు వచ్చాక పెళ్ళయ్యాక ఎవరితో గడుపుతామో భార్య గడుపుతారు. ఇంకా ఎవరు వస్తారు అంటే జీవితంలో మలుపులు వస్తూ ఉంటాయి. అలాగే మన జీవితంలో మనం ఊహించకుండానే ఎన్నో రకాల
అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు. మరి వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి అంటే ఎటువంటి పరిస్థితులలో ఉన్నా తట్టుకొని నిలబడగలిగే విధంగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే నీ మనసు గురించి, నీ బుద్ధి గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకేమవుతాయి అంటే వీటిపైన అవగాహన అనేది వస్తుంది. మరి చతుర్విధ పురుషార్థాలలో మొట్టమొదటిది ఏంటిది అంటే ఏంటిది? కామము. రెండోది ఏంటండి? కామం ఒకటి. రెండోది ఏంటి? అర్థం. అర్థము అంటే డబ్బు సంపాదన, ఎర్నింగ్. మరి ఈ స్థితిలో ఏం ఉపయోగిస్తాడు అంటే మనస్సును ఉపయోగిస్తాడు. మరి ఒక బ్రాహ్మణుడి తల్లి గర్భంలో, పుట్టుకతో బ్రాహ్మణుడి తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు కాదు బ్రాహ్మణులు. బ్రహ్మ జ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులే. మరి ఎవరు వైశ్యుడు అంటే తృప్తి ఉన్నవాడు వైశ్యుడు. మరి ఎవరు క్షత్రియుడు అంటే ధీరత్వం ఉన్నవాళ్ళు క్షత్రియులు. అలా చతుర్విధ పురుషార్థాలలో 100% దేహ స్థితిలో ఉంటే దాన్ని ఏమంటున్నాము అంటే కామము అంటున్నాము. మరి చతుర్విధ పురుషార్థాలలో రెండోది ఏంటి అంటే అర్థము. అర్థము అంటే ఏంటి అంటే డబ్బు సంపాదన. మరి ఎవరైతే 50% దేహానికి అలాగే డబ్బు సంపాదన అన్నప్పుడు ఇక్కడ ఏం ఉపయోగిస్తాము అంటే మనసును ఉపయోగిస్తాం. మరి ఈ కామార్థాలలో ఉన్న వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు అంటే దేహ స్థితిలో ఉంటారు. ఇంకే స్థితిలో ఉంటారు? మనసు స్థితిలో ఉంటారు. ఇక్కడ 50% దేహము ఉంటుంది, 50% కామం ఉంటుంది, మనస్సు ఉంటుంది. మరి కామము ప్లస్ రెండోది ఏంటి అంటే అర్థము. మరి ఈ డబ్బు సంపాదన అనేది దేనికి సంబంధించింది అంటే మనస్సుకు సంబంధించింది. మరి కామము, అర్థము ఈ రెండింటిలో ఉంటేనే సరిపోతుందా? సరిపోదు. ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఎంతో కలుషితంగా, చంచలంగా, అశుద్ధంగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను, కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్తాను. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అంటే మీకేం గుర్తుకొస్తుంది? కోతి గుర్తుకొస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా కోతి గుర్తుకొచ్చిందా? రాలేదు. కానీ ఇప్పుడు ఏం గుర్తుకొస్తుంది? కోతే గుర్తుకొస్తుంది. నేను కూడా ఈ వనపర్తిలో సివి రామన్లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఈ వెనకాలే మా పాత కాలేజ్, ఇప్పుడు కొత్త కాలేజీ నంది హిల్స్ షిఫ్ట్ చేశారు. మరి మేము జాయిన్ అయినప్పుడే ఈ కాలేజీ నుంచి ఆ కాలేజీకి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఈ వనపర్తిలో ఇంటర్మీడియట్ చేసేటప్పుడు జన విజ్ఞాన వేదిక అని, లోక్ సత్తా అని, రెడ్ క్రాస్ సొసైటీ అని ఎన్నో ఉద్యమాలలో నేను తిరిగాను. ప్లాస్టిక్ ని వ్యతిరేకించాలి, అవినీతిని నిర్మూలించాలి అని చెప్పి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ కూడా చేసేవాడు. కానీ నాకు ఈ ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది. ఏం అర్థమయ్యింది అంటే ఎవరు ఎవరిని మార్చలేరు. మార్పు అనేది ఎదుటి వాళ్ళలో కాదు, ఎవరిలో రావాలి? మనలో మార్పు రావాలి. ఇప్పుడు ఇంతదాకా మాట్లాడినప్పుడు అందరూ మాస్టర్లు ధ్యానం చేయండి రోగాలు తగ్గుతాయి, ధ్యానం చేయండి రోగాలు తగ్గుతాయి అని చెప్పారు. అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం కొంచెం ఆంజనేయ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు. ఏంటి అంటే ముందు ఏం మానండి అన్నాడు ఆయన? మాంసం. రోగాలు రావడానికి కారణం ఏంటి? భక్షణ. మరి ముందు ఏం మానాలి? మాంసాహారం. మాంసం మానేయాలి. నీకు రోగం ఉన్నంత సేపు ఏం గుర్తుకు రాదు? కోడి గుర్తుకు రాదు. నీకు రోగం తగ్గింది అంటే మళ్ళీ గుర్తుకు వస్తుంది? కోడి వస్తుంది. శాకాహార ర్యాలీలు చేసి మాంసం మానేయండి, మాంసం మానేయండి అని చెప్తున్నాము.
ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి అంటే అంతదాకా రోగం ఉన్నవాడికి కోడి గుర్తుకు రాదు. రోగం తగ్గితే మళ్ళీ ఏం గుర్తుకు వస్తుంది? కోడి గుర్తుకు వస్తుంది. ముందు ఎవరి జోలికి వెళ్ళకూడదు? కోడి జోలికి వెళ్ళకూడదు. మరి ఈ మనస్సు ఎప్పుడైతే అశుద్ధంగా ఉంటుందో, చంచలంగా ఉంటుందో, కలుషితంగా ఉంటుందో, ఈ మృతాహారం తింటే ఈ మనస్సు ఏమవుతుంది అంటే చంచలంగా, కలుషితంగా, అశుద్ధంగా తయారవుతుంది అని చెప్పొచ్చు. మరి వేదాలు, ఉపనిషత్తుల సారాంశం అంతా కూడా తీసుకుంటే ఒక మాటలో చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షాయ. అంటే ఈ మనస్సే నువ్వు ఎప్పుడైతే ప్రాపంచికం వైపుకు తీసుకెళ్తుందో ఆ మనస్సే నేనేం చేస్తుంది అంటే బంధాల వైపుకు ఆకర్షితుల్ని చేస్తుంది. ఎప్పుడైతే ఈ మనస్సుని నువ్వు అంతరంలోకి తీసుకెళ్తావో ఈ మనస్సు నేనేం చేస్తుంది? ఏం చేస్తుందండి? మోక్షం వైపుకి తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ మనస్సే నీకు బంధువు, మనస్సే నీకు శత్రువు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మానవుడిది అంటే ఓ పెద్ద చెట్టును పట్టుకొని చెట్టు నన్ను వదులు అన్నట్లుంది. అలా మనం కూడా ఏం చేస్తున్నాము అంటే ఈ బంధాలని పట్టుకొని నేను బంధాలలో ఇరుక్కుపోయాను. మీకు ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మహాభారత యుద్ధం జరుగుతుంది. మరి కృష్ణుడు అర్జునికి ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటాడు. మరి అది కృష్ణుడికి అర్జునికి మధ్య జరిగిన సంభాషణ ఏంటి అంటే మహాభారతం. మరి అర్జునుడు ఏమైంటాడు అంటే దుఃఖంలో ఉంటాడు. అర్జునుని యొక్క దుఃఖాన్ని నివారించుకునే మార్గాన్ని అర్జునుడికి అని చెప్పి లోకానికి బోధిస్తాడు. ఎవరు బోధిస్తారు? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణులు బోధిస్తూ ఉంటారు. అలా విషయాలు ఎన్నో చెప్తూ ఉన్నప్పుడు అర్జునుడు బాగానే విన్నాడు. బాగానే చెప్తున్నావు అన్నాడు. ఆ యుద్ధంలో ఏం జరిగింది అంటే అభిమన్యుడు చనిపోయాడు. ఎవరు చనిపోయారు? అభిమన్యుడు చనిపోగానే అంతదాకా బాగానే ఉన్న అర్జునుడు ఏం చేశాడు? దుఃఖితుడైపోయాడు. కృష్ణుని మీద ఏడాపేడా మాట్లాడడం మొదలు పెట్టాడు. దీని అంతటికి కారణం నువ్వే, నీ వల్లే నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఏమయ్యాడు అంటే దుఃఖితుడు అయ్యాడు. మరి దుఃఖితుడు అయినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే కొన్ని శక్తులు ఇచ్చి నిన్ను పైలోకాలకు పంపిస్తాను, వెళ్ళి ఎవరిని కలవాలి? యమధర్మరాజు. నీ కొడుకును కలవండి అని చెప్పి ఎవరు చెప్తాడు? కృష్ణుడు ఎవరికి చెప్తాడు? అర్జునుడికి చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు అంటే పైలోకాలకి వెళ్ళి ఎవరిని కలుస్తాడు? అభిమన్యుని కలుస్తాడు. మరి అభిమన్యుని కలిసినప్పుడు అభిమన్యుడికి చెప్తాడు నేనే నీ తండ్రిని అన్నప్పుడు అభిమన్యుడు అంటాడు ఎవరు నువ్వు నా తండ్రి, ఎవరు నేను నీ కొడుకుని, నాకు ఎంతో జన్మలలో ఎంతో మంది తండ్రులుగా నేను కొడుకులుగా ఉన్నాను. నేను ఆ విషయము ఎప్పుడు మరిచిపోయాను అంటే భూమిపైనే మరిచిపోయాను. నేను ఎప్పుడో మనం కూడా ఏం చేస్తున్నాము అంటే ఈ బంధాలలో ఇరుక్కుపోయి దుఃఖిస్తున్నాం. దుఃఖించని వాటి కోసం ఏం చేస్తున్నాము? దుఃఖిస్తున్నాం. మరి ఏమంటాము అంటే ఈ నానాటి బ్రతుకు ఏంటి అంటే నాటకము. ఇప్పుడు పూర్వపు రోజుల్లో సినిమాలు చూస్తే మహానటి సావిత్రి, అవునా? ఈ సావిత్రికి అత్త పాత్ర ఎవరు పోషిస్తుంటారు? సూర్యకాంతం. ఇది మాత్రం చాలా బాగా చెప్పారు, ఎంత ఫాస్ట్ గా చెప్పారు కదా. మరి సూర్యకాంతం ఏం చేస్తూ ఉంటుంది అంటే అత్త పాత్ర పోషిస్తుంటుంది. సావిత్రి ఏ పాత్ర పోషిస్తుంది? కోడలి పాత్ర పోషిస్తుంది. అప్పుడు సావిత్రి ఏం చేస్తుంటుంది? సూర్యకాంతం ఏం చేస్తూ ఉంటుంది? సావిత్రిని తిడుతూ ఉంటది, వేధిస్తూ ఉంటుంది. అప్పుడు సావిత్రి ఏం చేస్తూ ఉంటుంది? ఏడుస్తూ ఉంటుంది. మరి నిజంగా సావిత్రి సూర్యకాంతం సావిత్రి తిడుతుందా?
సూర్యకాంతం తేలితే సావిత్రి ఏడుస్తుందా? లేదు, అక్కడ ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు. నటిస్తున్నారు. ఇద్దరు సినిమాలో ఏం చేసింటారు అంటే సూర్యకాంతం తిట్టింటది, సావిత్రి ఏడ్చింటది. ఆ పాత్ర అయిపోయాక ఇద్దరు పక్కనే కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? జోలు పెట్టుకుంటుంటారు, అవుతూ ఉంటారు అన్నమాట. సినిమా చూసి మనం ఏం చేస్తుంటాము? దాన్ని ఫాలో అవుతాం. అలా మహానటి సావిత్రిని సూర్యకాంతం ఏమి తిట్టదు, సావిత్రి ఏమి ఏడవదు. అలా సూర్యకాంతం పోషిస్తుంది, సావిత్రి పాత్ర సావిత్రి పోషిస్తుంది. మరి బృహదారోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి గారు చెప్తారు, ఏం చెప్తారు అంటే భార్య కోసం భర్తను చేసుకుంది, భర్త కోసం భార్యను చేయలేదు, తన కోసం ఎవరిని చేసుకుంది? భర్తను చేసుకుంది. భర్త కూడా భర్త కోసం ఎవరిని చేసుకున్నాడు? భార్యని చేసుకున్నాడు. భార్య కోసం భర్త లేడు, భర్త కోసం భార్య లేదు. మరి ఈ జీవితంలో మార్పు అనేది సహజం. ఈ జీవితం క్షణ భంగురం లాంటిది. మనం ఊహించని విధంగా మన శరీరం ఏమవ్వచ్చు అంటే రోగగ్రస్తంగా తయారయ్యొచ్చు. మీరు ఊహించని విధంగా నీ భార్య నీకు దూరం కావచ్చు. నువ్వు ఎటువంటి పరిస్థితులలోనైనా సరే ఎలా ఉండగలగాలి అంటే ఆనందంగా ఉండగలగాలి. మరి చతుర్విధ పురుషార్థాలలో రెండోది ఏంటి అంటే అర్థము. ఇక్కడ డబ్బు సంపాదన, ఇది దేనికి సంబంధించింది అంటే మనస్సుకు సంబంధించింది. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాము అంటే మనస్సు గురించి చెప్పుకుంటున్నాము. ఈ మనస్సు గురించి ఇంకా చెప్పాలి అంటే నేను ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తాడండి. గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు నేను తెలుసుకోవాల్సింది అంతా అయిపోయింది, ఇంకా నేను తెలుసుకోవడానికి ఏమీ లేదు. అప్పుడు ఆ గురువు గారు శిష్యుని ఏం చేస్తాడు అంటే నేను నీకు ఒక అడ్రస్ ఇస్తాను, ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆ అడ్రస్ దగ్గరికి పంపిస్తాడు. ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏముంటుంది అంటే హోటల్ ఉంటుంది. ఏముంటుంది? హోటల్. ఆ హోటల్ యజమాని ఏం చేస్తూ ఉంటాడు అంటే ఉదయాన్నే వంట వండుతూ ఉంటాడు. ఆ వండిన పాత్రలని సాయంత్రం అయిపోయాక ఏం చేస్తూ ఉంటాడు అంటే కడుగుతూ ఉంటాడు. కడిగి వాటిని అన్నిటిని బోర్లించి మళ్ళీ ఉదయాన్నే ఏం చేస్తూ ఉంటాడు అంటే కడిగిన పాత్రల్ని మళ్ళీ కడిగి ఏం చేస్తూ ఉంటాడు? వంట చేస్తూ ఉంటాడు. ఇలా 3 రోజుల నుంచి శిష్యుడు గమనిస్తే ఆయన ఏం చేస్తున్నాడు అంటే వంట చేస్తున్నాడు, పాత్రల్ని కడుగుతున్నాడు, కడిగిన పాత్రల్ని మళ్ళీ ఉదయాన్నే కడుగుతున్నాడు, మళ్ళీ వంట చేస్తున్నాడు. ఇక్కడ ఏముంది గమనించడానికి అని ఎవరు అనుకుంటారు? శిష్యుడు. మీరు కూడా అనుకుంటున్నారా? ఏముంది ఇక్కడ గమనించడానికి అని చెప్పి శిష్యుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తాడు? గురువు దగ్గరికి వెళ్తాడు. ఏముంది ఇక్కడ గమనించడానికి? ఎవరైనా చెప్పగలరా? కాదు. అతను ఏం చేస్తున్నాడు అంటే సాయంత్రం కడిగిన పాత్రల్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ఉదయం కడుగుతున్నాడు. సాయంత్రం కడిగిన పాత్రల్ని మళ్ళీ ఉదయం ఎందుకు కడుగుతున్నాడు అంటే ఆ పాత్రని నీట్గా కడిగిన రాత్రి ఏమైంది? దుమ్ము పడింటుంది అని చెప్పి మళ్ళీ ఉదయాన్నే ఏం చేస్తున్నాడు? కడుగుతూ ఉంటాడు. అలాగే మన మనస్సు కూడా అవునా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో చూసింటది, ఎన్నో వినింటది, ఎన్నో మాట్లాడింటది, ఎన్నో ఆలోచించింది. మన మనస్సు ఎంత దుమ్ము పట్టిందో. మరి ధ్యానం చేయడం అంటే కళ్ళు మోయడం కాదు. ఏం మోయాలి? మనస్సును మోయాలి. ఇంకా మనం ధ్యానంలో ఏం మోస్తున్నాము? కళ్ళు మోస్తున్నాం. ఇంకా మనసు మూసే స్థితికి మనం వెళ్ళలేదు. ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే ఎంతో 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 సాధన చేయాలి. అవునా?
ఆ స్థితికి వెళ్ళడానికి, వాటిపైన అవగాహన తీసుకురావడానికి ఇది ఒక చిన్న ప్రైమరీ క్లాసే. ఏదో విన్నాము, వీడున్నంతసేపు ఏదో అర్థమైనట్టు ఉంటుంది, ఏదో చేద్దాము అనుకుంటాము. ఈ ప్రోగ్రామ్ అయిపోతే మళ్ళీ ఒక ఓమేష్ ఉన్నాడు, వీడు ఒక ధ్యాన కేంద్రం ఉంది అన్న సంగతి కూడా మర్చిపోతాం, మనకి తెలీదు. మరి ఏ మార్గంలోకి వచ్చినా మనం ఏం చేయాలి అంటే ఈ మార్గంలో లోతు ఏంటి అనేది చూడాలి, ఈ మార్గంలో పట్టు అనేది ఏంటి అనేది సాధించాలి. మరి ఇంతకు ముందుకు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు శక్తి తరంగాలు అంటున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మాటలు మీ చెవి దాకా వస్తేనే నా మాటలు మీకు వినపడతాయి. నేను ఎలా మాట్లాడుతున్నాను అంటే మైకు పట్టుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం చేశాను అంటే మైకు తీసేసి మాట్లాడా. నా మాట్లాడే విధానంలో ఏమైనా తేడా ఉందా? ఉంది. ఉందా? లేదు. నా మాట్లాడే విధానంలో ఎటువంటి తేడా లేదు, కానీ మీ రిసీవింగ్ లో ఏమైంది? తేడా ఉంది. తేడా వచ్చింది. అంటే ఈ మైక్ ఏం చేసింది? సౌండ్ ని ఎనర్జీని పెంచింది. అలాగే ధ్యానం కూడా ఏం చేస్తుంది అంటే మన రిసీవింగ్ ఎనర్జీని పెంచుతుంది. మరి ఇంతకు ముందుకు ప్రేమయ్య గారు చెప్పారు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అని. ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనము మన మేధస్సుని ఎంత శాతం ఉపయోగిస్తాము అంటే 2% ఉపయోగిస్తాం. శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క మేధస్సుని ఎంత శాతం ఉపయోగిస్తారు అంటే 5% ఉపయోగిస్తారు. మరి ధ్యానం చేసే వాళ్ళు ఏమంటాము అంటే యోగులు వీళ్ళ యొక్క మేధస్సుని ఎంత శాతం ఉపయోగిస్తారు అంటే 25% ఉపయోగిస్తారు. మరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చేయగలిగాడు అంటే ఆయన భవిష్యత్తులో జరగబోయేది కూడా చెప్పగలిగాడు. అది ఎలా సాధ్యం అంటే ఆయన తన మేధస్సుని అంత ఎక్కువగా ఉపయోగించాడు కాబట్టి అవన్నీ చెప్పగలిగాడు. ఇక్కడ మానవుడికి ఇంద్రియాలు ఎన్ని అంటే 2 అని చెప్పొచ్చు. ఏంటవి అంటే బాహ్య ఇంద్రియాలు, రెండోది ఏంటి అంటే అంతరింద్రియం. మళ్ళీ ఈ బాహ్య ఇంద్రియాలు ఎన్ని అంటే 2 అని చెప్పొచ్చు. ఏంటవి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? ఈ జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి వీటిని ఏమన్నాము? జ్ఞానేంద్రియాలు అన్నాము. ఏంటవి అంటే కళ్ళు, చెవులు, నాలుక, స్కిన్, ఇంకా ముక్కు. వీటిని ఏమంటున్నాము అంటే జ్ఞానేంద్రియాలు అంటున్నాము. కర్మేంద్రియాలు అంటే ఏంటి అంటే చేతులు, కాళ్ళు, నోరు, మరి ఉపస్థ 5, 1, 2. వీటిని ఏమంటున్నాము? కర్మేంద్రియాలు. మరి మనం ధ్యానంలో ఏం చేస్తున్నాము అంటే బాహ్య ఇంద్రియమైన శరీరానికి విశ్రాంతిని ఇస్తున్నాం. మరి అంతరింద్రియం ఏంటి అంటే మనస్సు. మరి కళ్ళు తెరిచినప్పుడు ఏం పనిచేస్తుంది అంటే బాహ్య ఇంద్రియమైన దేహం పనిచేస్తుంది. కళ్ళు మూసినప్పుడు ఏమవుతుంది అంటే అంతరింద్రియమైన మనస్సు పనిచేస్తుంది. ఇక్కడ ప్రారంభ స్థితిలో మొట్టమొదటి స్టేజీలో ధ్యానం చేసే వాళ్ళకి చెయ్యని వాళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా అంటే ఎటువంటి తేడా ఉండదు. ఈ ధ్యానం చేసే వాళ్ళకి కొంచెం ప్రశాంతత ఉంటుంది, చేయని వాళ్ళకి ప్రశాంతత ఉండకపోవచ్చు. ఆ ధ్యానం చేయని వాళ్ళు కష్టాలు వస్తే ఏం చేస్తారు అంటే తల్లడిల్లుతూ ఉంటారు. ఈ ధ్యానం చేసే వాళ్ళు కష్టాలు వచ్చినా సరే మీ దగ్గర ఏముంటుంది? ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అలాగే ఆ ధ్యానం చేయని వాళ్ళు హాస్పిటల్స్ అని మందులని వాడుతూ ఉంటారు. వీళ్ళు హాస్పిటల్ కి వెళ్ళరు, మందులు వాడరు. అంతకు మించి ఏమైనా తేడా ఉందా అంటే ధ్యానం చేసే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, చెయ్యని వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, చేసే వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అంటే చేయని వాళ్ళలో చేసే వాళ్ళలో ఏమీ మార్పు లేదు అంటే ధ్యానంలో ఏమీ లేదు అని కాదు. దాని అర్థం చేసే సాధన
సరిపోవడం లేదు. మరి అందుకే మనం ఏం చేయాలి అంటే మన సాధనని పెంచాలి. పెంచుకోవాలి. We have to- నీ సాధన ఎలా ఉండాలి అంటే తీవ్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? తీవ్రంగా తీవ్ర ఉండాలి. సాధన అంటే దాని అర్థం కూడా గంటలు గంటలు కూర్చోమని కాదు. నీకు కూర్చున్న కొన్ని గంటలైనా సరే ఎలా గడవాలి? నిమిషాలుగా గడుస్తూ ఉంటే నువ్వు చేసే సాధనలో పట్టు ఉంది. సీనియారిటీ అనేది సంవత్సరాల బట్టిని కాదు. నువ్వు ఈ రోజు ధ్యానంలోకి వచ్చిన నీకు గంటలు కూడా నిమిషాలుగా గడుస్తున్నాయి అంటే నువ్వు చేసే సాధనలో పట్టు ఉంది. మరి ఆ స్థితి రావడం కోసమే మరి తటవర్తి వీరరాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం గారు ప్రతి నెల 1, 2, 3 రెసిడెన్షియల్ ప్రాసెస్ లో భీమవరంలో 3 రోజుల క్లాసులు నిర్వహిస్తూ ఉంటారు. మీరు చేయాల్సిందంతా మీ ప్రయాణ ఖర్చులకి మరి హైదరాబాద్ లో ట్రైన్ లో పడుకుంటే ఇంట్లో పడుకునేది ఉదయాన్నే ఏం చేస్తాము అంటే భీమవరంలో ఉంటాము. మళ్ళీ అక్కడ 3 రోజులు పాల్గొన్నాక సాయంత్రం బయలుదేరితే మళ్ళీ ఉదయాన్నే 5ంటికి ఎక్కడ ఉంటాము? హైదరాబాద్ లో ఉంటాము. మీకు ఆ స్థితి లభించడం కోసం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇంట్లో ఉంటే ఏం చేయాలి అంటే తెచ్చుకోవాలి, పడుకోవాలి, వండాలి, తినాలి. ఎన్ని గొడవలు. హాయిగా భీమవరం వెళ్ళిపోతే ఎవడో వండి పెడతాడు, తిని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకో. మొదట్లో అనుకుంటాం నేను చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా అని. మొదటి రోజు కళ్ళప్పగించి చూస్తే చుట్టంతా ఏం చేసి ఉంటారు? కళ్ళు మూసేసి ఉంటారు. అప్పుడు మీకు ఏమైతుంది అంటే కొంచెం కుళ్ళు వస్తుంది. వాళ్ళు మూసారు అని చెప్పి నువ్వు కూడా ఏం చేస్తావు? కళ్ళు మూస్తావు. రెండో రోజు ఆటోమేటిక్ గా ధ్యాన స్థితిలోకి వెళ్తావు. అరే అప్పుడే ఓకే చెప్పారే, ఇంకా కొద్దిసేపు కూర్చుంటే బాగుండు. 3వ రోజు అయిపోయాక అప్పుడే 3 రోజులు అయిపోయాయా? మరి నా జీవితంలో ఇన్ని రోజుల నుంచి నేనెందుకు ఇక్కడ పాల్గొనలేదు? మరి నిజంగా ఈ వనపర్తి వాళ్ళకి ఒక మంచి అవకాశం. భీమవరం అంత దూరం మేమేం వెళ్తాము అండి అనుకునే వాళ్ళకి, అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి 22, 23, 24 ఎక్కడ జరుగుతుంది? అచ్చంపేట్ దగ్గర ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ జరుగుతుంది. ఓంకారేశ్వరం కూడా ఏం వెళ్తాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారేమో. మరి వాళ్ళకి మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అది ఎలా సాధ్యము అంటే మీరు మీ వాట్సాప్ నెంబర్లు కనుక నాకు ఇస్తే అదొక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాము. రోజు మార్నింగ్ 4 నుంచి 6:30 వరకు సైలెన్స్ మెడిటేషన్. పత్రి గారు ఆ ధ్యానం చేసే పద్ధతిలో ఏం చెప్పారు అంటే వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తే ఆలోచనని కట్ చేసి మళ్ళీ ఏం చేయమన్నాడు? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎక్కడ మ్యూజిక్ మీద పెట్టమనలేదు, మాట మీద ధ్యాస పెట్టమనలేదు. ధ్యానం చేసే పద్ధతిలో ఎక్కడా లేదు. మరి నిజంగా ఈ ధ్యానాన్ని తటవర్తి గారు ఎంత పవిత్రంగా చేస్తున్నారు అంటే ఈ జూమ్ లో దాదాపు రోజు ఒక 200 మంది పాల్గొంటారు. ఆ పాల్గొనే వాళ్ళు ఉదయాన్నే 4ంటికి ఏం చేస్తారు అంటే ఆ జూమ్ ఆన్ చేయడం కంటే ముందు స్నానం చేస్తారు. స్నానం చేసి ఏం చేస్తారు అంటే ఉతికిన బట్టలు వేసుకుంటారు. మరి ఒక పూజ చేస్తేనే ఎంతో పవిత్రంగా, అవునా? ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఏమొస్తుంది అంటాము? పాపం వస్తుంది అంటాం, అవునా? అంతదాకా ఎదవ సన్న సైనుడు, అవునా? శివమాల అయ్యప్ప మాల వేస్తే ఏమంటారు? స్వామి. మీరు ఇక్కడ ఏమి వేషాధారణ చేయట్లేదు, కానీ ఒక అయ్యప్ప స్వామి ఏం చేశాడో, శివుడు ఏం చేశాడో ఆ చేసిన సాధన మనం చేస్తున్నాం. మరి పూజ దగ్గరే అంత పవిత్రంగా ఉంటే మరి ధ్యానం దగ్గర ఇంకెంత పవిత్రంగా ఉండాలి అని చెప్పి అలా ఉదయాన్నే లేయడం వల్ల ఏమవుతుంది అంటే తమోగుణ స్థితి, నీ ఒళ్ళంతా కూడా బద్ధకంలో ఉంటుంది. నీ చుట్టూ ఏంటి అంటే ఆ నెగిటివ్ ఆరా అనేది ఉంటుంది. ఆ బద్ధకం పోవాలి అంటే నువ్వేం చేయాలి అంటే స్నానం చేసి ఆ జిమ్లో కూర్చోవాలి. 4 నుంచి 6:30 వరకు అలా సాధన చేసిన వాళ్ళు సునాయాసంగా
2.5 గంటలు కూర్చోగలిగే విధంగా తయారయ్యారు. మొదట్లో ఒక 6 రోజులు 7 రోజులు కొంచెం ఇబ్బంది అవుతారేమో, కానీ తర్వాత అలా ఆడుతూ పాడుతూ ఏం చేయగలుగుతున్నారు అంటే 2.5 గంటలు కూర్చోగలుగుతున్నారు. మరి తటవర్తి గారు ఏం చెప్తారు అంటే, మేము ఊర్లు తిరిగి క్లాసులు చెప్తే పత్రి గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి మీరు కూడా చెప్పగలిగే విధంగా తయారవుతే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి అందులో పార్టిసిపెంట్లని ఏం చేస్తున్నారు అంటే స్పీకర్లుగా తయారవుతున్నారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సిద్ధాంతం శిష్యుడుగా ఉండకూడదు, శిష్యుడు కూడా గురువుగా మారాలి. మరి ఒక ఎస్ఆర్ ప్రేమయ్య గారు ఎన్ని సేవలు చేస్తున్నారో, మరి కొన్ని పనులు సునాయాసంగా అయిపోవాలి అంటే ఎవరిని పట్టుకోవాలి అంటే ప్రేమయ్య గారిని పట్టుకోవాలి. అదే మనం ఏది చేయాలి అంటే కొన్ని నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పడతాయి. ఓ మినిస్టర్ని కలవాలి, ఒక కడతానికి సంబంధించి ఏమైనా వర్క్ జరగాలి, ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలి. మరి బంగ్లా ఆంజనేయ రెడ్డి గారి పేరు ఇప్పుడు పిఎన్సి శాటిలైట్ ఛానల్ అయినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో బాగా పేరు వినిపించింది ఎవరు అంటే బంగ్లా ఆంజనేయ రెడ్డి గారు. మరి బంగ్లా ఆంజనేయ రెడ్డి గారే ఎందుకు చేయాలి, ఎస్ఆర్ ప్రేమయ్య గారు ఎందుకు చేయాలి అంటే వాళ్ళు చేసినట్లు వాళ్ళు చేసింది కాదు. ప్రతి ఒక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒక గొప్పతనం ఉంటుంది. ఎవరి విశిష్టత వాళ్ళదే. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మరి ఎప్పుడైతే నీ మనస్సు శుద్ధిగా తయారవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే నీలోని గొప్పతనం, నువ్వు చేయగలిగేది నీ శక్తి మేరకు నువ్వు ఎంత చేయగలిగితే అంత ఖచ్చితంగా చేసే తీరాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే నీ మనస్సు శుద్ధి జరిగినప్పుడు. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే రోజు మార్నింగ్ జూమ్లో పాల్గొనండి. మరి నెలలో 27 రోజులు మీకు నచ్చింది చేయండి. 22, 23, 24 ఓంకారేశ్వరం వెళ్ళండి. ఇంకా వెళ్ళగలిగితే 1, 2, 3 భీమవరం, అక్కడ 18 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఏసీ హాల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి వేడి నీళ్ళు ఇచ్చి దూది పరుపు వేసి ఒక అల్లుళ్ళని ఎలా చూసుకుంటారో అలా చూసుకొని మిమ్మల్ని ఎంతో ఎనర్జెటిక్ గా తయారు చేసి పంపిస్తారు. నా జీవితంలో నేను ఇన్ని రోజుల నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఎప్పుడు తెలుస్తుంది, భీమవరం వెళ్ళొచ్చినాక అర్థమవుతుంది. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు, ఒక ఎల్ టర్న్, ఒక యూ టర్న్, అసలైన జీవితం ఎలా ఉంటుంది అనేది అక్కడ జీవిస్తాం మనం. మరి పత్రి గారు చెప్పారు, ఏం చెప్పారు అంటే నీలో వీసమంత బాధ ఉన్నా కూడా నీ దగ్గర ఏం లేనట్టు, ఆత్మజ్ఞానం లేనట్టు. నువ్వు ఇంకా దుఃఖంలో ఉన్నావు అంటే నీ దగ్గర ఏముంది, అజ్ఞానం ఉంది. మరి పత్రిక చెప్తారు, ఏం చెప్తారు అంటే ఎప్పుడు దేనికి ఏడవని వాడే పిరమిడ్ మాస్టర్. ఈ మనసు ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా అంతదాకా ఇల్లు లేదు, ఇప్పుడు నీకేమొచ్చింది అంటే ఇల్లు వచ్చింది. ఇల్లు వస్తే నువ్వేం చేస్తావు అంటే నీ ఇల్లు నచ్చదు, నీకు ఎవడి ఇల్లు నచ్చుతుంది, పక్కనోడి ఇల్లు నచ్చుతుంది. ఎంతసేపు ఎవడి గురించి ఆలోచిస్తూ ఉంటావు, పక్కనోడి ఇంటి గురించి ఆలోచిస్తావు. మరి బుద్ధుడు చెప్తాడు ఒక మాట, ఏం చెప్తాడు అంటే మానవుడికి ప్రాపంచికంగా తృప్తి ఉండాలి, ఆధ్యాత్మికంగా అసంతృప్తి ఉండాలి. ప్రాపంచికంగా ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా నువ్వు ఎలా జీవించాలి, తృప్తిగా జీవించాలి. నీకు ఆధ్యాత్మికంగా ఎంత చేస్తూ ఉన్నా సరే నీకేముండాలి, అసంతృప్తి ఉండాలి. ఏదో ఒక గంట ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నాము, అనవసరంగా వీడు కూర్చోబెడితే మమ్మల్ని వదిలట్లేదే, వీడు ఎప్పుడు వదిలేస్తాడా అనుకుంటున్నారా? క్లాస్ చెప్పుకుందామా, వెళ్ళిపోదామా? చెప్పుకుందాం సార్, చెప్పుకుందాం. మీరేం మాట్లాడట్లేదు అంటే చెప్పాలనే వద్దానే, నీ ఇష్టం, సాగదు సావనే చెప్పాలి. మరి ఈ మనస్సు ఏమవ్వాలి అంటే ప్రారంభ స్థితిలో చంచల స్థితి నుంచి అశుద్ధం నుంచి శుద్ధంలోకి వస్తుంది, నిశ్చలం అవుతుంది. అప్పుడు నీకేమవుతుంది అంటే ప్రశాంత జీవితం అనేది లభిస్తుంది, నీకు వర్తమానంలో జీవించే శక్తి వస్తుంది.
అంతదాకా ఎదుటి వాళ్ళలో లోపాన్ని చూసిన వాళ్ళవి ఇప్పుడు ఏం చేస్తుంటావు అంటే ఎప్పటికప్పుడు స్వ విచక్షణగా నీ లోపలి లోపాలు ఏంటి అనేది చూసుకుంటూ ఉంటావు. ఈ స్థితిలో ధ్యానం చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ నీ సాధన పరాకాష్ఠకు వెళ్తే నువ్వు సాత్వికమైన శాకాహారం తీసుకొని ఆహార నియమాలు కనుక పాటిస్తే, మాంసము, కోడిగుడ్లు, వెల్లుల్లి పూర్తిగా నిషేధిస్తే, అది ఫుడ్ కాదు, పాయిజన్. రోడ్డు పైన వెళ్తూ ఉంటే చికెన్ మార్కెట్కి, చేపల మార్కెట్కి వెళ్తేనే మీ ముక్కుల్ని మూసుకుంటాం, అసహించుకుంటాం, వాసన చూస్తేనే భరించలేం. అటువంటిది కడుపులో వేస్తే కడుపులో ఏమవుతున్నాడు? మీ పిల్లవాడికి చిన్న దెబ్బ తగిలితేనే లబ్బో దిబ్బో అబ్బో డాక్టరో అంబులెన్స్ అంటారు. మరి ఏకంగా కోళ్ళ పీకల్ని కోసి ముక్కలు ముక్కలు చేసి తింటున్నారు. ప్రతి తల్లి తన పిల్లల పైన ఎంత ప్రేమ చూపిస్తుంది అనేది మీకు తెలియాలి అంటే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కనుక చూస్తే, మరి ఈ ప్రేమ అనేది, తల్లి ప్రేమ అనేది ఒక మానవుడికే కాదు, ఏంటి అంటే సకల ప్రాణికోటికి ఉంటుంది. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విజయవాడలో పెద్ద కోటీశ్వర్ భార్య భర్తలు, వాళ్ళకి ఒక పెద్ద ట్రావెల్స్ ఉంది. నేను క్లాస్ ముగిస్తాను, తొందరగానే ముగిస్తాను, మీరేం కంగారు పడొద్దు, కొంపలు ఏం అంటుకోపోవు, మీకు ఏ లోటు జరగదు, నేను గ్యారెంటీ ఇస్తాను. కొంచెం వినండి. కొంచెం ఆర్గనైజర్లు చేసే వాళ్ళు కంగారు పడుతున్నారు, వినేవాళ్ళు మాత్రం బాగా స్టేబుల్ గానే ఉన్నారు. ఆ వినే వాళ్ళని బట్టి కూడా చెప్పే వాళ్ళు ఉంటుంది. మీరు కంగారు పెడితే నా ఫ్లో కూడా ఆగిపోతుంది. కానీ కూర్చున్న వాళ్ళలో ఎటువంటి కంగారు నాకైతే కనపడట్లేదు. ఒక పెద్ద కోటీశ్వరు, వాళ్ళకి ఒక పెద్ద ట్రావెల్స్ ఉంది. కోటీశ్వరులు వాళ్ళకు కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఆ కొడుకు ఏమయ్యాడు అంటే అమెరికా యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే ఇంకా ఈ తల్లిదండ్రుల బాధ, నా కొడుకు పోయాడో లబ్బో దిబో అని చెప్పి ఆ స్వామీజీ ఈ స్వామీజీ అని చివరికి ఎవరి దగ్గరకు వచ్చారు? పత్రి గారి దగ్గరకు వచ్చారు. ఏ స్వామీజీకి దగ్గరికి వెళ్ళినా అమ్మ ఏడవద్దు, బాధపడద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉన్నారు. కానీ పత్రి గారి దగ్గర సీన్ అంతా రివర్స్ లో ఉంటారు. మరి పత్రి గారు ఏం చేశారు అంటే, వాడికి కాదు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు అని చెప్పి ఏడా వీళ్ళని తిట్టడం మొదలుపెట్టి, అంతదాకా ఏడుస్తున్న వీళ్ళకి పత్రి గారు ఒక్కసారి తిట్టేసరికి ఏమైంది, అర్థం కాలేదు. వీళ్ళు ఏం చేశారు అంటే ఆ ఏడుపుని మర్చిపోయి ఈయన ఎందుకు తిడుతున్నాడా అని చెప్పి ఆలోచించారు. ఇక్కడ రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ఏడుపుని మర్చిపోయారు. ఇంకా చెప్పాలి అంటే రామకృష్ణ పరమహంస గురువు ఎవరు అంటే తోతాపురి. ఆ రామకృష్ణ పరమహంస నిత్యము కాళికాదేవి ధ్యాసలో ఉన్నాడు. ఆయన కళ్ళు మూసుకున్న ఏం గుర్తుకొస్తుంది? కాళికాదేవి. అప్పుడు ఏం చేశాడు అంటే ఆ తోతాపురి ఒక గాజు పెంకు తీసి ఆ గాజు పెంకుతో నుదిటితో ఇలా నొక్కాడు అనమాట. అని ఆ బాధలో ఏం చేశాడు అంటే కాళికాదేవిని మర్చిపోయి కొన్ని గంటలు ధ్యానంలో కూర్చోగలిగాడు. అలాగే వీళ్ళు కూడా ఏం చేయాలి అంటే ఆ బాధని మర్చిపోవడానికి పత్రి గారు ఏం చేశారు అంటే వీళ్ళని తిట్టడం మొదలు పెట్టారు. ఆ తిట్టడం మొదలు పెట్టడం అదే కాదు, దానికి ఇంకొక కనపడని కారణం ఉంది. ఈ భార్య ఏం చేసింది అంటే భర్త దగ్గర పొట్టుకు ఏమని అంటే, ఏమండి అతను మన ఇంట్లో ఉంచుకోవద్దు, అతని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపియండి అని భార్య ఎవరి దగ్గర పొట్టుకు పెట్టింది? భర్త దగ్గర. నిజంగా వాస్తవంగా భర్త మంచివాడే. తల్లిని ఓల్డ్ ఏజ్ కి హోమ్ కి పంపించాలని ఎవరికి లేదు? భర్తకి, కొడుకుకి లేదు. కానీ భార్య పోరు భరించలేక ఏం చేశాడు? ఓల్డ్ ఏజ్ హోమ్ కి తల్లిని పంపించాడు. ఆ ప్రకృతి ఏం చేసింది అంటే కొడుకును దూరం చేస్తే ఎలా ఉంటుందో బాధ, అవునా? ఈ కొడుకు ఏం చేసిండంటే తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించిండు, అవునా? ఆ తల్లికి ఎవరిని దూరం చేశారు? కొడుకును దూరం చేశాడు. ఆ ప్రకృతి ఏం చేసింది అంటే వీళ్ళ కొడుకుని ఏకంగా దూరం చేసేసింది. అది కర్మ సిద్ధాంతం. నువ్వు ఏది చేసుకుంటే అది పొందుతావు. నువ్వు కోళ్ళు తిని, మేకలు తిని, చేపలు తిని నా జీవితం బాగుండాలి అంటే బాగుంటారా? ఈ పూజలు చేసే వాళ్ళకి ఎక్కువ భక్తి ఎవడుకుంటుంది అంటే మాంసం తినే వాళ్ళకి భక్తి
ఎక్కువ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి. మరి తాను ఒకటి తలుస్తే దైవం ఇంకొకటి తలిచింది అంటారు. మరి దైవము ఎప్పుడు ఏది తలచదు. ఆ దైవము ఈ సృష్టిలో ఒక ఏర్పాటు చేసింది. ఏం చేసింది అంటే నువ్వు ఏది చేసుకుంటే అది పొందే ఏర్పాటు చేసింది. నీకు కష్టం కలగకూడదు అంటే నువ్వు ఎవరికి కష్టం కలిగించకూడదు. నీకు నష్టం కలగకూడదు అంటే నువ్వు ఎవరికి నష్టం కలిగించకూడదు. భక్షిస్తే భక్షించబడతావు, రక్షిస్తే రక్షించబడతావు. మరి ఆనందం కావాలి అంటే ఆనందం ఇవ్వాలి. మరి మన పిరమిడ్ మాస్టర్లు, అందులో వనపర్తి పిరమిడ్ మాస్టర్లు ఎంత అద్భుతంగా ఎంత ధ్యాన ప్రచారం చేస్తున్నారో. ఒక్క క్లాసు చెప్పి చూడండి, ఒక్కరికి ధ్యానం చెప్పి చూడండి, ఒక్కరిని శాకాహారిగా మార్చి చూడండి. మరి ఈ రోజు ఉమేష్ గారికి రోజు రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టేదానికన్నా ఈ రోజు ఇంకా హాయిగా నిద్ర వస్తుంది. ఎందుకు అంటే ఒక మంచి కార్యక్రమం ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి రోజు పొందని దానికంటే కూడా ఎక్కువ ఆనందం ఈ రోజు కలుగుతుంది. ఆ ఇవ్వడంలో, ఒక కార్యక్రమం చేయడంలో ఆనందం ఏం చేసినా రాదు. నువ్వు పంచభక్ష పరమాన్నాలు తిన్న తిండి వంట పట్టదు. అదే నువ్వు పెరగన్నం తిన్నా, మజ్జిగన్నం తిన్నా, ధ్యానం చేసి కనుక, ఒకరికి ధ్యానం చెప్పి కనుక తింటే ఆ తిండి బాగా వంట పడుతుంది. హాయిగా రాత్రిపూట కమ్మటి నిద్ర, కలత లేని నిద్ర మనకు వస్తుంది. అలా నువ్వు ఏది చేసుకుంటే అది పొందుతావు. మరి చతుర్విధ పురుషార్థాలలో మూడోది ఏంటి? కామం అయిపోయింది, అర్థం అయిపోయింది, ధర్మము. ఏంటి? ధర్మము. మరి శ్రీకృష్ణుడు మరి ఎంత ధర్మవంతంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక్కడ మనసు మీద మనం ఉన్నాము. మరి మనసు మొదటి స్టేజిలోకి వస్తే చంచల స్థితి నుంచి నిశ్చల స్థితికి వస్తుంది. రెండో స్టేజిలో నిర్మల స్థితికి వస్తుంది. నువ్వు అలా సాధన చేస్తే నువ్వు ఇప్పుడు ఒక యజ్ఞం చేసినా, హోమం చేసినా హడావిడి కనిపిస్తారు. ఈ ధ్యాన ప్రోగ్రామ్ అయిపోయి షేర్లు ఎత్తేస్తే ఇక్కడ ఏం కనపడదు. మనకి ఎట్లా ఉండేదంటే ఏం చేసినా కనపడాలి. నువ్వు ఒక ఇల్లు కట్టినా కనిపిస్తుంది, నీ దగ్గర డబ్బులున్నా కనిపిస్తుంది, నీ దగ్గర కారు ఉంటే కనిపిస్తుంది. ధ్యానం చేస్తే ఏం కనపడుతుంది? శేషుడు ఇంకా నల్లగా ఉండొచ్చు, చేస్తే తేనోలు తెల్లగా ఉండొచ్చు. ఏమొస్తుందిరా ధ్యానం చేస్తే అంటారు. ఈ చేసే మార్పు బయటికి ఏమీ తెలీదు, కానీ ఎక్కడ వస్తుంది మార్పు? అంతరంలో వస్తుంది. నీ మనస్సు ఎప్పుడైతే నిర్మలమవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే నీ బుద్ధి వికసిస్తుంది. మరి ఎప్పుడైతే నీలో బుద్ధి వికసిస్తుందో నీలో విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది చేయవలసింది, ఏది చేయకూడనిది, మరి ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సృష్టికి అనుగుణమైనది, ఏది సృష్టికి విరుద్ధమైనది అన్న అవగాహన, విచక్షణ వస్తుంది. ఈ స్టేజిలో నువ్వు తప్పులు చేయవు, పాపాలు చేయవు, నష్టము కలిగించవు, ఎవరిని బాధ పెట్టవు. ఇంకా ఏం చేస్తూ ఉంటావు అంటే సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటావు, ధర్మబద్ధంగా ఉంటావు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ బుద్ధి వికసించినప్పుడు. మరి ఈ బుద్ధి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పరమానంద శిష్యులు తెలుసా? తెలుసు. ఎంతమంది ఉంటారు? 11. 7 మెంబర్స్, 7 ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఏరు పారుతూ ఉంటుంది. ఒక ఏరు పారుతూ ఉంటే ఆ ఏరు అవతల వైపుకు వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక వాళ్ళకు డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది? ఎంతమంది ఉన్నాము, అందరం దాటినామా అని. ఎంతమంది ఉన్నాము అని చెప్పి అప్పుడు లెక్కేస్తే ఎంతమంది వస్తారు? 6. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఒకడు మిస్ అయిండు. ఇది ఎటువంటి వాళ్ళ ప్రవర్తన? బుద్ధి వికసించని వారి వాళ్ళ ప్రవర్తన. ఇంకొక సందర్భంలో గురువు గారితో ఎడ్ల బండిలో ప్రయాణం చేసి ఉంటాడు. గురువు గారితో ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తూ ఉంటే గురువు గారు చెప్తారు, బండిలో ఏ వస్తువులు కింద పడ్డా చూస్తూ ఉండండి. గురువు గారు ఏం చెప్పారు? ఏ వస్తువులు కింద పడ్డా చూస్తూ ఉండండి. శిష్యులు కూడా ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు.
అలా గురువు గారు మధ్యలో నిద్రలోంచి లేచి చూస్తే బండిలో వస్తువులన్నీ ఏమై ఉంటాయి, కింద పడి ఉంటాయి. కింద పడిపోయి ఉంటాయి. అప్పుడు శిష్యుల్ని అడుగుతాడు, ఏం చేస్తారా మీరు అని. మీరు అప్పుడు చూడమని గురువు గారు చెప్పారు. మీరే చెప్పారు కదా అండి, ఏం కింద పడ్డా చూస్తూ చూడమని ఉండండి. అప్పుడు మళ్ళీ చెప్తాడు గురువు గారు, ఈసారి చూస్తూ ఉండొద్దు, తీసి బండిలో వేయండి. వేయండి అని చెప్పి గురువు గారు మళ్ళీ నిద్రపోతే ఈసారి ఏమైతుంది, పెండ వేసింటది. పేడేస్తే గురువు గారు ఏం చెప్పారు, ఏం కింద పడ్డా తీసి పైకేయండి. బండిలో ఏమన్నారని పేడ తీసి ఏం చేస్తారు, గురువు గారు వేస్తారు. ఇది ఎటువంటి వాళ్ళ ప్రవర్తన, బుద్ధి వికసించని వారి ప్రవర్తన. వాళ్ళ ప్రవర్తన. ఇంకొక సందర్భంలో గురువు గారికి తిరిగి వస్తే ఏమైతుంది అంటే కాళ్ళ నొప్పులు వస్తాయి. కాళ్ళ నొప్పులు వస్తే గురువు గారు చెప్తాడు, నలుగురికి కుడి కాళ్ళ నొప్పి అని చెప్తాడు, ఓ ముగ్గురికి ఎడం కాలు అంటారు. అలా నొక్కుతూ ఉంటే గురువు గారు ఏం చేశారు అంటే కుడి కాలు తీసి ఎడమ కాలు మీద వేశారు. ఎవరికి కోపం వచ్చింది, ముగ్గురికి. ఎడమ కాలుడికి కోపం వచ్చింది. ఆ కాలు వచ్చి ఈ కాలు మీద పడతాడు. ఎడమ కాలుడు ఏం చేస్తాడు, కుడి కాలుని కొడతాడు. కుడి కాలుడు ఎడమ కాలుని కొడతాడు. నొప్పేవాడికి పరమానందయ్యకి. అవునా. అప్పుడు గురువు గారు అడుగుతారు, ఏం చేస్తున్నారా మీరు అంటే, మీకేమీ తెలియదు గురువు గారు, మీరు గమ్మున పండుకోండి అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు అంటే, కుడి కాలుడు ఎడమ కాలుని కొడతాడు, ఎడమ కాలుని కుడి కాలుని కొడతాడు. అలా మన బుద్ధి సరిగ్గా లేక, నాది పలానా కులం, నాది పలానా మతం, నాది పలానా ప్రాంతం. నీ ప్రాంతం అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇంకొక ప్రాంతం అంటే ద్వేషం ఉండకూడదు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇది ఏ కులానికి సంబంధించింది కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు, ఏ దేశానికి సంబంధించింది కాదు, ఏ లింగానికి సంబంధించింది కాదు. ఇక్కడ కూర్చొని మాట్లాడేవాడి కులం ఏంటి, ఈ ప్రాంతం ఏంటి, ఇది మతం ఏంటి, వీడు భారతదేశీయుడా, మొగోడా, ఆడోడా అనేది ఎక్కడా లేదు. అంటే ప్రపంచాన్ని అంతా కూడా ఒక తాటిపైకి తీసుకొని రావడానికి, మరి ముందు ముందు ప్రపంచం అంతా కూడా ఒకటే దేశం అవుతుంది. తెలుగు వాడు ప్రపంచానికి వెలుగు వాడవుతాడు. మరి మతములన్నీ మంచే బోధించాయి, నీ మతి చెడ్డదైనా మతమేమి చేసేది. అలా నువ్వు మతం పేరు చెప్పి ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నావు. అన్ని మతాలు మంచినే బోధించాయి, అంతా ఒకటే అని చెప్పాయి. ఇవన్నీ నీ లోపల ఎప్పుడు వస్తాయి అంటే, నీ బుద్ధి వికసించినప్పుడు. ఆ స్థితికి వెళ్ళాలి అంటే మనం ఎంతో సాధన చేయాలి. నేను ఇంతకు ముందుకే చెప్పాను, ధ్యానం చేయడం అంటే కళ్ళు మూయడం కాదు, ఏం మూయాలి, మనసు మూయాలి. మనసు పని చేయని స్థితికి మనం వెళ్ళాలి. ఆ ప్రయత్నంలో ఉన్నాం, కానీ మనం ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు. నేను కూడా ఇంకా ఎదుగుతున్న వాడే, కానీ నేను కూడా ఏమీ ఎదిగిన వాడిని కాదు. మరి చతుర్విధ పురుషార్థాలలో నాలుగోది ఏంటి అంటే మోక్షము. కామము, అర్థము, ధర్మము, మోక్షము. మరి 25% కామము ఉండాలి, 25% అర్థము ఉండాలి, 25% ధర్మము ఉండాలి, 25% మోక్షము ఉండాలి. తిరుపతయ్య గారు, వేమన గారు పద్యం పాడారు. మరి దీనికోసం సంసారాన్ని ఏమీ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు సంసారంలోనే ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఉంటూనే సంసారంలో ఉండాలి. నువ్వు పూర్తి ఆధ్యాత్మికంగా ఉన్నా నీకేమీ తెలీదు, పూర్తి ప్రాపంచికంగా ఉన్నా ఏమీ తెలీదు. అలా హిమాలయాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉన్న కష్టాలకి ఏమవుతున్నాయి అంటే కొత్త కష్టాలు ఏర్పడుతున్నాయి. అక్కడ పరిస్థితులకు తట్టుకునే శరీరం మనకు కాక ఎన్నో ఇబ్బందులు మనం పడుతున్నాము. మరి ఆది శంకరాచార్యులు చెప్పిన త్రిరత్నాలలో ఈ మానవ జన్మ నీకు లభించడం అంటేనే నువ్వేం చేసినటువంటి ఒక రత్నాన్ని సంపాదించినట్టు. ఒక రత్నాన్ని సంపాదించినాక ఈ మోక్షం పొందాలి. ముముక్షత్వం అంటే మోక్షం పొందాలి అన్న తీవ్రమైన తపన నీకు కలిగింది అంటే నువ్వేం చేసినట్టు అంటే నువ్వు ఇంకొక రత్నాన్ని సంపాదించావు. మరి అలా మోక్షం పొందాలి అన్న తపన నీ లోపల కలగడమే కాదు, అలాంటి విషయాన్ని బోధించే ఒక సద్గురువు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం. ఈ జన్మ పోయినా మళ్ళీ జన్మ వస్తుందేమో, కానీ పత్రి గారి లాంటి గురువు గారు మనకి
దొరకరు. నువ్వేదో వేషాలు చూస్తే, రుద్రాక్షలు పెట్టుకుంటే, నామాలు పెట్టుకుంటే, ఇసు చేస్తే రాలంత జనం వాగుతున్నారు. మరి పత్రి గారు ప్రపంచాన్ని ధ్యానమయం చేస్తాను అంటున్నాడు. మరి దేవుళ్ళ కంటే ఎంతటి గొప్పవాళ్ళు పత్రి గారు. ఒక కృష్ణుడి స్థాయిలో ఉన్న వారికి తెలియాలి అంటే, కృష్ణుడి గురించి ఎవరికి తెలుస్తుంది అంటే, కృష్ణుడు స్థాయిలో ఉన్నవాడికే తెలుస్తుంది. మరి పత్రి గారు మనకు లైవ్ మాస్టర్. నువ్వు ఓషోని చూడలేదు, జీసస్ ని చూడలేదు, మరి రాముని చూడలేదు, బుద్ధుడిని చూడలేదు. మరి పత్రి గారు మనకు ఒక లైవ్ మాస్టరు. కాబట్టి పత్రి గారు చెప్పిన జ్ఞానాన్ని, పత్రి గారు చెప్పిన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మనకి ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఈ జీవితం ఉంటుంది. మరి చివరిగా ఈరోజు క్లాస్ ముగించే ముందు ఒక్క 5 నిమిషాలు అందరం ధ్యానం చేద్దాం. 5 minutes.